పిఠాపురం పట్టణం శ్రీపాద వల్లభ అనఘ దత్తా క్షేత్రంలో ప్రయాస్ ట్రస్ట్ ఎల్&టి యొక్క మహిళా సామాజిక విభాగం లారెన్స్ అండ్ టూబ్రో వారిచే 37 మంది దివ్యాంగులకు త్రిచక్ర సైకిల్స్ పంపిణీ అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీనా సుబ్రహ్మణ్యన్, అధ్యక్షులు ప్రయాస్ ట్రస్ట్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, డాక్టర్ శివశన్ముగం, 5 కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, గొలప్రోలు ఇన్ఛార్జ్ సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఆలయ ట్రస్ట్ సభ్యులు విచ్చేశారు. ఎస్జీఎస్ ఆశ్రమ చెన్నై, ఎస్జీఎస్ టీజీబీ ఎస్టీ పిఠాపురం మరియు శ్రీపాద వల్లభ అనఘ దత్తాక్షేత్రం భక్త సమాజం వారి సహాయ సహకారాలతో ఎల్&టి యొక్క మహిళా సామాజిక విభాగం లారెన్స్ అండ్ టూబ్రో ప్రతినిధుల చేతుల మీదుగా త్రిచక్ర సైకిళ్లను అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీపాద శ్రీవల్లభ అనఘ దత్తాక్షేత్రం నందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, హిందూ తత్వమే కాకుండా సేవతత్వంపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే లారెన్స్ అండ్ టూబ్రో వారిచే 37 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పట్టణ వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్ కుమార్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జా కుమార్, వార్డు ఇన్ఛార్జీలు వనం వీరబాబు, బొజ్జా లోవరాజు, ఆలయ ట్రస్ట్ మెంబర్లు రామకృష్ణ, ఎన్ శ్రీనివాస్, కామేష్, మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ప్రభాకర్, జన సైనికులు, వీర మహిళలు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. దత్తక్షేత్రం పిఠాపురం ఈ ఆశ్రమం 2002లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి స్థాపించబడింది. ఈ అవతార క్షేత్రాల్లో శ్రీపాద నుండి స్వామి వారికి ప్రతిష్టాపన చేశారు. ఇలాంటి చాలా సంవత్సరం అంటే 2025లో శ్రీ దత్త విజయానంద స్వామి గారు చాతుర్మాస వ్రత దీక్ష జరుపుకున్నారు. తమ 22వ వ్రత దీక్ష భాగంలోని దివ్యాంగులకి ఇటువంటి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంకా కొంతమంది ఉండిపోవడం వల్ల 37 మందికి ఇవ్వడానికి ఇప్పుడు ఎల్&టి వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అద్భుతంగా మహాశ్రమంలో ఒక దిగ్విజయంగా వీరి సహకారం జరుగుతుంది. వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు, ఎస్జీసీ చెన్నై ఆశ్రమం నుంచి. ఇక్కడ మా క్షేత్రంలో చేసినట్టు మేము అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Belacheri, SGS Trust. We have been doing some good work here. Sir, speak loudly. 10 lakhs worth of devices given to physically challenged people last year. And L&T and Prayas Trust, they are doing a very great job. We approached them. They are running a hospital 365 days there in Chennai. Apart from that, they have given tricycle and also 6 smart vision glasses for totally blind people so that they can read, they can study, they can commute, all that. That is worth about 2 lakhs they have given. And here also they have given. So with their help, we are able to give about 37 tricycles today for the physically challenged. Thank you all very much. Prayas Trust, in association with SGS Trust, we have sponsored tricycles to 37 specially able people. So on this occasion, we extend our sincere thanks to SGS Trust for organizing this event in a grand manner. Thank you so much. మన పిఠాపురం దత్తక్షేత్రాల్లో ఒకటి ఈ మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండబోతున్న పిఠాపురం దివ్యక్షేత్రంలో ఈ అనఘ దత్తక్షేత్రం మనకి 25 సంవత్సరాల క్రితం ఈ గుడి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే ధార్మికంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ దాంతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ 37 మంది దివ్యాంగులకి ఎల్&టి ట్రస్ట్ వాళ్ళ సహకారంతో ప్రయాస్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు 37 మందికి ట్రైసైకిల్స్ని అందించడం జరిగిందండి. ఇవి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడి వాళ్ళ జీవనభృతికి ఎంతో సాయం చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సేవా దృక్పథాన్ని చూపించినందుకు మన దత్తాత్రేయ గుడి ట్రస్ట్ వారికి, ప్రయాస్ ట్రస్ట్ వారికి అండ్ ఎల్&టి సంస్థ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ధార్మికత అన్నది వెల్లివిరుస్తుందండి. చాలా టెంపుల్స్ కూడా మనకి టెంపుల్ సిటీగా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేస్తున్నారు. ఈ దత్తక్షేత్రానికి కూడా ఆయన చాలా విధంగా సహాయపడాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.